హరి ఓం. రమణ భాషణంలో నవంబర్ 24, 1938. భాషణలు 587. నిన్న ఒక స్పానిష్ వంతు వస్తుందని చెప్పారు కదా, ఆవిడను ఆమె స్నేహితురాలను వచ్చి చేరారు. వారు ఇలా అడిగారు, హృదయము కుడివైపున అని మీరు చెప్తారు, అది ఎలాగో మాకు దయచేసి వివరించ ప్రార్థన అన్నారు వాళ్ళు. అప్పుడు శ్రీ భగవాను ఫిలడెల్ఫియా ప్రచురణం సైకాలజికల్ రివ్యూ అన్న పత్రికను ఒక దానిని చదువుమని ఆవిడకిచ్చారు. ఫిలడెల్ఫియా వాళ్ళు ప్రచురించినటువంటి సైకలాజికల్ రివ్యూ అనేటువంటి ఒక పత్రిక, ఆ పత్రికను ఒక దాన్ని చదవమని ఆవిడకిచ్చారు. ఇచ్చి ఇలా అన్నారు, నేను అన్న ఆలోచన ఎక్కడి నుంచి కలుగుతోందో అదే హృదయం అన్నారు భగవాన్. ఇప్పుడు ఆ భక్తిరాలు అంటే ఆధ్యాత్మిక హృదయం భౌతిక హృదయానికి వేరా అంటే, ఆధ్యాత్మిక హృదయం ఈ భౌతికమైన హృదయానికంటే వేరన్నమాట. ఇప్పుడు మన లోపల ఒక హృదయం అంటే గుండె ఉంది కదా, దాని హృదయం కదా. ఈ భౌతికానికంటే ఆధ్యాత్మిక హృదయం వేరన్నమాట అండి. అవును, ఈ విషయం రమణగీత 5వ అధ్యాయంలో వివరింపబడింది. రమణగీత 5వ అధ్యాయంలో ఆధ్యాత్మిక హృదయానికి భౌతిక హృదయానికి కదా తేడా ఏమిటో వివరింపబడింది అన్నారు. అప్పుడు ఆ భక్తురాలు, హృదయము విదితమయ్యే దశ ఏదైనా ఉందా? ఆ హృదయం అంటారు, ఆధ్యాత్మిక హృదయం అంటారు, అది నాకు అర్థమయ్యే దశ ఏదైనా ఉందా అని అడిగింది. ఇప్పుడు మహర్షి, అది ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్నదే, ప్రతి ఒక్కరి అనుభవంలో ఉంది. అది విదితం అవడం ఏమిటి, తెలియకపోవడం ఏమిటి, అందరి అనుభవంలో ఉన్నదే. చూడండి, నేను అంటూ ప్రతివాడు వక్షస్సు కుడివైపున తాకే కదూ చూపిస్తాడు అన్నారు. అప్పుడు ఆ వనితలిద్దరూ భగవాన్ ఎదుట మోకరిల్లి ఆశీస్సును కోరారు. ఎంత బాగా, అంత తేలికగా చెప్పేశారు. హృదయం అంటే ఏమిటి, అదేమో శరీరానికి కుడివైపున ఉంది అని భగవాన్లు అంటున్నారు, మరి భౌతికంగా అయితే ఎడమ వైపు ఉంది, ఆ హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నాడు అంటున్నారు. అసలు ఆ హృదయ స్థానం ఏమిటో తెలుసుకోవాలని వచ్చారు పాపం అంత దూరం నుంచి వాళ్ళు. దానిని ఎంత తేలికగా చెప్పారంటే దాన్ని అర్థం చేసుకోవడం కష్టమేముంది, అనుభవంలో ఉన్నదే కదా. ప్రతి వాళ్ళు నేను నేనంటూ తమ వక్షస్సుకి కుడివైపున తాకి కదూ చూపిస్తారు. ఆ సంగీతం చాలదా, హృదయ స్థానం అంటే ఏమిటో అన్నారంతే. వాళ్ళకి హృదయం అంటే ఏమిటో అర్థమైపోవడం చేత వారు భగవాన్ పాదాలకి మోకరిల్లి ఆశీస్సుని అర్థించారు. వారు కొలంబో వెళుతూ దారిలోని పాండిచ్చేరికి వెళ్ళారు. కొలంబో వెళ్తూ దారిలో పాండిచ్చేరిలోకి దిగి అక్కడి నుంచి కొలంబో వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళారు. కాబట్టి ఏది తెలుసుకోవాలని ఆతృతతో అంత దూరాన్ని నుంచి వచ్చారో దాన్ని క్షణంలో అవలీలగా అనుభవానికి అందించి వారిని ప్రేమతో పంపించారు భగవాన్. కాబట్టి భగవాన్ని ఆశ్రయించిన వారెవరూ ఉత్త చేతులతో వెళ్ళరు, పొందవలసిన దాన్ని పొందే వెళ్తారు. కాబట్టి భగవాన్ దగ్గరికి చేరిన వారెవ్వరూ కూడా తమ జీవితాన్ని వ్యర్థం చేసుకోరు. ఆ అర్హత ఉన్నవాళ్లే ఆయన సన్నిధికి వెళ్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో నవంబర్ 25, 1938. భాషణలు 588. ఆంధ్రులకు సాధన చేస్తున్నారు. ఆయనతో శ్రీ భగవాన్లకు అర్హునికై సన్యాసం చెప్పబడింది. విడిచిపెట్టవలసింది వస్తు విషయాదుల్ని కాదు, వాటి మీద నీకున్న ఆసక్తిని. కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను, ఈ వస్తువుల్ని విషయాలని
ఇవన్నిటినీ ఇంటిని వాటిని దీన్ని కాదు వదలడం అంటే. అన్నీ ఉంటాయి, వాటి మీద ఆసక్తిని వదిలిపెట్టు. నేను నాది అన్నటువంటి ఆసక్తిని వదిలిపెట్టు. ఎవరైనా సన్యాసాన్ని ఇంటి వద్ద కూడా చక్కగా అభ్యసించవచ్చు. వానికి యోగ్యత ఉంటే సరిపోతుంది. మరియు కుటీచకుడు అంటారు. సన్యాసం తీసుకొని కుటీరంలో నివసించేవాడు. సన్యాసం తీసుకుని ఇంట్లో సంసారంలో 10 మంది మధ్య కాకుండా ఒక చిన్న కుటీరం వేసుకుని దానిలో ఉండేవాడు కుటీచకుడు అంటారట. తర్వాత బహూదకుడు అని సన్యాసం తీసుకొని తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు, అతడు బహూదకుడు. హంస అంటే ఉపాసక సన్యాసి, అతడు ఉపాసన చేస్తూ ఉంటాడు, అతన్ని హంస అంటారు. పరమహంస అంటే ఆత్మజ్ఞుడైన సన్యాసి, తానెవరో తన్నెరిగిన సన్యాసి పరమహంస. తన్ను తానెరిగిన సన్యాసిని పరమహంస అంటారు. ఉపాసన చేస్తూ ఉండే సన్యాసిని హంస అంటారు. సన్యాసం తీసుకొని తీర్థయాత్రలు చేస్తున్న వాడిని బహూదకుడు అంటారు. సన్యాసం తీసుకుని ఒక కుటీరం విడిగా వేసుకుని నివసించేవాడిని కుటీచకుడు అంటారు. పేర్లు. కానీ అతడు ఎక్కడున్నా ఎలా ఉన్నా తన్ను తానెదిగితే అతడు నిజమైన సన్యాసి, అతడే పరమహంస అంటూ సాధన చేసే ఒక ఆంధ్రులకి ఈ సన్యాసము అన్న అంశం మీద చక్కటి అవగాహన కలిగించారు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకుంటే ఎక్కడైనా కుటీచకుడుగాను ఉండొచ్చు, బహూదకుడుగాను ఉండొచ్చు, హంసగాను ఉండొచ్చు. నువ్వు పరమహంసగా ఉన్నావన్న సంగతి నీకు తెలిస్తే దేహం ఎక్కడుందా అని కాదు, అది ఏమేమి పనులు చేస్తోందా అని కాదు, ఎవరా అని ఎరుగు ఉండుటే నిజమైన సన్యాసము, అదే పరమహంస స్థితి. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. జై రమణ సద్గురుదేవాయ నమః.